ఇది ఇట్లా లేస్తే పెయిన్ వస్తుంది బాగా. నువ్వు చేయబట్టి స్కిడ్ అయ్యి పడ్డా ముత్తగా. ఇది నీకు రాదు కదా ఇట్లా దీని మీద నుంచి వస్తుంది ఫుల్. పక్కనే పెట్టుకొని ఉంచుకో రాదు కొంచెం, ఎందుకంత ఆగని చెప్తాను దాన్ని ఇట్లా పెట్టకు. మేమైతే చాలా బాగున్నాం. అందరు బాగున్నారని అనుకుంటున్నాము. ఓ సారీ నేను బాగాలేను. ఎట్లున్నారని అడుగు. ఎట్లున్నారు? బాగాలేను. ఎందుకు చెప్పాను యాక్సిడెంట్ అయి చెయ్యిరిగిందని, ఇంకెట్లా బాగుంటా. సో గైస్ అందరు తమ్ముళ్ళు చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటది. ఇదేదో ప్రాంక్ చేస్తుంది అక్క, చెయ్యి బాగానే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. ఎస్ ప్రాంకే, డుగ్గు పైన చేయబోతున్నాం అనమాట. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు డెఫినెట్ గా చూడండి. అండ్ ప్రీవియస్ గా మా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మా ఛానల్ లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళబోతున్నాం చిన్న పని పైన. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో టోటల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మేము సస్పెన్స్ లో పెట్టాము, చెప్పము, ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు వీడియో చూడకుండా స్కిప్ చేస్తారు, అది అనమాట. అండ్ చిన్న కొంచెం కూడా మీరు స్కిప్ చేసారు అనుకో మీకు వీడియో అర్థం కాదు. ఎండ్ వరకు పర్టికులర్ గా చూస్తాను మీకు వీడియో అర్థం అవుతుంది. అది మా ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. సో గైస్ డుగ్గు అయితే స్కూల్ కి వెళ్ళింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు రెడీ కావాలి బయటికి వెళ్ళడానికి. అయిపోయిందని రెడీ? ఆబ్వియస్లీ నాది ఎప్పుడూ అయిపోతుంది. నేను ఎట్లున్నా హ్యాండ్సమ్ గా ఉంటాను అనమాట ఇట్లా. మరి నేను అట్లా అంటాడు. తప్పనిసరి పరిస్థితులు ఎవరు డప్పాలు కొట్టుకోవాలి తప్పదు. సో బ్రో కంటే నేను అన్ని ఓకే గానీ ఒక్కటి తక్కువ అయింది. ఒక్కటి తక్కువ అయింది నిజంగానే, ఒకటి అయితే తక్కువ అయింది. ఏంటి? లిప్స్టిక్. ఇంకా నేను రెడీ కాలే కదా, అందుకని ఇంక లిప్స్టిక్ పెట్టుకోలే. సో గైస్ చాలా మంది అడుగుతున్నారు అక్క నువ్వు ఏం లిప్స్టిక్ యూజ్ చేస్తావు బాగుంటది అని చెప్పేసి. సో ఈ రోజు నేనైతే ఏం యూజ్ చేస్తాను అనేది మీకు చెప్పబోతున్నాను అనమాట. సో గైస్ నేనైతే మమా ఎర్త్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట. సో ఇదైతే నేను మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లోనే కాకుండా ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ గైస్ మనందరికీ తెలిసిందే మమా ఎర్త్ అనేది ఇండియన్ బ్రాండ్, ఇంకా అంతేకాకుండా ఇది ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట. సో గైస్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో కెమికల్ ప్రొడక్ట్స్ అయితే ఏం ఉండవు, నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇది వీగన్ అనమాట. సో గైస్ ఇది చూడండి, ఇది షేడ్ ఎలా కనిపిస్తుందో. ఇది చాలా లైట్ వెయిట్ ఇంకా నాన్ డ్రైయింగ్ ఫార్ములా, మేక్స్ ఇట్ కంఫర్టబుల్ టు వేర్ ఆన్ డైలీ బేసిస్. సో గైస్ ఈ లిప్స్టిక్ షేడ్ వచ్చేసి కార్నేషన్ న్యూడ్ షేడ్ 1 అనమాట. మమా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట విత్ అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఈ. సో నేనైతే ఇది పర్చేస్ చేసుకున్నాను. ఇది నా స్కిన్ టోన్ కి మంచిగా సూటబుల్ అయింది, ఇంకా నా ఫేస్ కి కూడా మంచి లుక్ వచ్చింది అనమాట ఇది పెట్టుకున్న తర్వాత. సో గైస్ చూసారు కదా, ఈ లిప్స్టిక్ అప్లై చేస్తుంటే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇంకా అప్లై చేసుకోవడానికి. ఇది మనం రెగ్యులర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ అవకాడో ఆయిల్ ఇంకా విటమిన్ ఈ అనమాట. సో విటమిన్ ఈ అనేది మనకి మాయిశ్చరైజింగ్ ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది చాలా సేఫ్ ఇంకా టాక్సిన్ ఫ్రీ అనమాట. అండ్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. అండ్ మీకు లిప్స్ క్రాక్ రావడం కానీ, డ్రై అవ్వడం కానీ ఇలాంటివి అయితే ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. లిప్స్కి అయితే ఎలాంటి హార్మ్ జరగదు. మన స్కిన్ ఇది చాలా సేఫ్ గా ఉంచుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది టాక్సిన్ ఫ్రీ, ఇంకా స్మచ్ ఫ్రీ, ఇంకా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. మీకు 12 అవర్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది ఈ లిప్స్టిక్ అనేది. అండ్ ఇది చాలా హైలీ పిగ్మెంటెడ్ అనమాట, మంచిగా సాఫ్ట్ గా ఇంకా మ్యాటీగా ఉంటుంది. దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో అవకాడో ఆయిల్ అనేది మనకు చాలా గుడ్నెస్ ఇస్తుంది, ఇంకా విటమిన్ ఈ అనేది మాయిశ్చరింగ్ గా ఉంచుతుంది అనమాట. సో గాయస్ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇందులో అయితే ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ లేదు. మీరు డైలీ రెగ్యులర్ గా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. సో గాయస్ ఇంకొక బెటర్ థింగ్ ఏంటి అంటే మమా ఎర్త్ వెబ్సైట్ లో గానీ యాప్ లో గానీ వెళ్ళి కింద మీరు దానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మీరు తీసుకునే ప్రొడక్ట్స్ పైన గానీ. సో ఫీడ్బ్యాక్ గానీ మీ ఒపీనియన్ గానీ ఇట్లా ఏమైనా షేర్ చేస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేసుకుని అప్డేట్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే ఉంది, అది రీసెంట్ గానే మమా ఎర్త్ వాళ్ళు అప్డేట్ చేశారు. సో గైస్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు లోకల్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది, మమా ఎర్త్ వెబ్సైట్ లో ఇంకా మమా ఎర్త్ యాప్ లో అవైలబుల్ ఉంటుంది, ఇంకా పర్పుల్, నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్ లో కూడా మనకి ప్రోడక్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడైనా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నా కూపన్ కోడ్ ANJU2025 యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% అయితే ఆఫర్ వస్తుంది అనమాట. సో గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోండి. సో గైస్ వెళ్దాం, వెళ్ళకుండా ఉందాం ఇంట్లోనే. వాళ్ళు వెయిట్ చేస్తారు ఏంటి 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 అసలు ఏమైందని చెప్పేసి. మీకు కూడా సర్ప్రైజ్ గైస్. అండ్ వెళ్ళబోతున్నాం ఇప్పుడు. లెట్స్ గో పద బాయ్. చలో లెట్స్ గో. వస్తున్నాడు నీదే లేట్ అయింది. మీరు అనుకుంటున్నా చెప్పండి, మీరే చూడండి అంతే.
మమ్మల్ని ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఫాలో 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 యూ. ఇప్పుడు ఎటు చెప్పకూడదు, చెప్తే తెలిసిపోతుంది. ఫేస్ ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నాను? నేను దొంగతనం చేసావా? డుగ్గుకి వెళ్ళకుంటే డుగ్గుని మోసం చేసి వెళ్తుంది. వెళ్ళినామని తెలిసి వచ్చినంటే ఎగ్జైట్ అయ్యి బట్టలని ఇంపుకొని మా బట్టలు కూడా ఇంపుద్ది. అది ఎక్కడికో చెప్పము. సో గాయ్స్ ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు అర్థమైంది ఆల్రెడీ. సో డుగ్గుకి చిన్న సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా మీరు తమిళ పైన చూసారు కదా, సో అదే చిన్నగా ప్రాంక్ లాగా చేయబోతున్నాను అనమాట డుగ్గు పైన. సో అది డుగ్గుతో పాటే మీకు కూడా రివీల్ చేస్తాను, డుగ్గుతో పాటే మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. సో మీరు కూడా అప్పుడే చూడండి ఏంది అనేది. నేనైతే టాటూ వేసుకోవడానికి వచ్చిన, ఇదైతే టాటూ సెంటర్. మీకు అర్థమైంది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూడగానే. సో అట్లా చెప్పి వీడియో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి అంతే గైస్. దగ్గరుండి నాకు టాటూ వేపిస్తుంది దొరకబట్టి. నేను డుగ్గు కోసం వేసుకుంటాను. అసలు ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వేసుకుందామని వచ్చిన, నేను ఒక్కడే వేసుకున్నాడు, నేను వేసుకోలే. అసలు ఫస్ట్ థాట్ వచ్చింది నాకు, ఐడియా ఇచ్చింది నేను, వేయించుకుందాం అన్నది నేను. ఆయన ఫస్ట్ వేయించుకొని నేనైతే షో చేస్తాడు. ఇంప్లిమెంటేషన్ ఇద్దరం చేద్దామని వచ్చినాం కానీ నువ్వు ఫస్ట్ వేసుకున్నావు, దానివల్ల బిస్కెట్ అయింది అంతే. ఇద్దరం అనుకున్నాం కానీ నన్ను దుబ్బేసి ఆయన వేసుకున్నాడు. ఇద్దరం అనుకునే వచ్చినాం. నువ్వు ఎప్పుడు ఇద్దరం అనుకుని వచ్చినామా లేదు ఇంట్లో? ఫస్ట్ నీ తర్వాత నేను వేసుకుందాం అనుకుని ఆగిన, నువ్వు వేసుకున్న తర్వాత ఇంటికి పోయినావు, నువ్వు వద్దాను. ఆయన ఏమన్నాడు, ఇక్కడ పెయిన్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. ఏంటి ఐడియా ఇచ్చింది నేను, డుగ్గు అని టాటూ వేసుకుందాం అని చెప్పి. నువ్వు పోయేటప్పుడు ఇక్కడ దాకా వేసుకుంటా పట్టి. సర్ప్రైజ్ షాక్. చెయ్యిరిగిందని చెప్తా, డుగ్గు చెయ్యిరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అది అసలు ఇట్లా పడితే వేసేటప్పుడు నేను బొక్క మీద కొద్దినే. అదే నువ్వు ఇప్పుడు నిజం చెప్పు, ఫస్ట్ ఎవరన్నారు చెప్పు నాకు. తొండి అంత లేదు, నేను చెప్పిన నువ్వు చెప్పేదాకా నేను ఒర్రిస్తూనే ఉంటా. నేను చెప్పినా లేదా చెప్పు? నేనే చెప్పినా, నాదే థాట్, నేనే చెప్పిన. ఎట్లా నువ్వే లేదు బ్రో, వర్క్ ప్రాబ్లమే. ఎట్లా తమరే తొందరనే అయిపోతుంది. నాకు భయపెడతావు, మట్ట మీద ఎక్కువ వస్తుంది బ్రో. ఎందుకు ఏమైతుంది నాకు? వీడియో ఆపుక ఇద్దరు పోతారు. నొయ్యేదంటాను. ఇది ఫస్ట్ డుగ్గమ్మ, దాని డుగ్గు స్పెల్లింగే రాదు. అది డుగ్గు అని చెప్పేదాకా డుగ్గు అని తెలియదు తెలుసా దానికి. ఈయన టాటూది ఎన్జీజీ డుగ్గు అంటది. డుగ్గు స్పెల్లింగ్ రాదు ఆమెకి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే అడుగుతాం, డుగ్గు అట్లా వాష్రూమ్ ఇట్లా వస్తుందా చెప్పు అని చెప్పది. కరెక్ట్ బయటికి వెళ్ళిన 2 నిమిషం మమ్మీ వాష్రూమ్ వస్తుంది అంటే మంచిగా ఇట్లానే సింపుల్గా. ఇంకేమైనా గెలిగితే మంచిగా ఉండదేమో. అక్కడ సింపుల్ గా ఉంది. ఇట్లా హార్ట్ షేప్ అది కూడా ఏమద్దు, ఇట్లానే బాగుంది కదా. హార్ట్ లో డుగ్గు దీనికి ఇక్కడ పట్టేసుకోవచ్చు. డుగ్గు కింద పడ్డా. సో గైస్ ఇక డుగ్గు నేను టాటూ వేసుకున్నా చిన్నగా ఇట్లా క్యూట్ గా. నాదే బాగుంది ఆయన దానికంటే. సరే పక్క పక్కన ఫోటోస్ ఎత్తే చూడండి, ఏది బాగుందో కింద కామెంట్ చేయండి. ఆయన ముందు వేసుకున్నాడు కానీ నాదే బాగుంది. నాకు ఇక్కడ గర్ల్స్ కి మంచిగా కనిపించదు కదా ఇంత పెద్దగా, అందుకని చెప్పి చిన్న వేసుకున్నా. నాదే క్యూట్ గా సింపుల్ గా మంచిగా. నీదే మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టి వేసుకొని ఇంటికి పోయి డుగ్గు నాకు చేతికి దెబ్బ తాకింది, ఇక్కడ ఏమైంది చూడ అని చెప్తా. అసలు ఇంతకి డుగ్గు అని తెలుస్తుందా దానికి? డి ఒక్కటి చూసి గుర్తుపడుతుంది. జీ అయినంత గుర్తుంది, జీ అయితే కనబడుతుంది కదా, అది దాని పేరు అని దానికి అర్థమైతేలే. ఓకే డుగ్గు రియాక్షన్ తీసిన తర్వాత ఏముందో మీకు అందరికి తెలుసు. టాటూ వేయించుకున్నా అని చెప్పేసి డుగ్గు పేరు. సో డుగ్గు రియాక్షన్ ఎట్లుంటో వచ్చిన తర్వాత అంటే నాకు ఇట్లా అయిందని చెప్పి ఫీల్ అవుతుందా, టాటూ వేసుకున్న సంబరపడుతుందా, లేకపోతే ఆ తొక్కలే లైట్ అండ్ లైట్ తీసుకుంటా తెలియదు. డుగ్గు రియాక్షన్ కోసం అని ఇట్లా స్టన్ చేస్తున్నాం. యాక్చువల్గా డుగ్గు మీద ఇట్లా ప్రాంక్ చేయండి అని చెప్పి ఒకరు చెప్పారు. నార్మల్గా డుగ్గుని ఇట్లా భయపెట్టండి, డుగ్గు రియాక్షన్ ఎట్లుంటే చూడండి అని చెప్పి. సో నేను ఎప్పటి నుంచి టాటూ వేసుకుందాం అనుకుంటున్నా డుగ్గు పేరు. యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి వెళ్ళి వేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఆ రోజు ఏమైందంటే నైట్ 10-10:30 అయింది టాటూ అయిపోయే వరకు, అంటే వేరే వాళ్ళు ఉండే. సో లేట్ అయిందనమాట. సో లేట్ అయ్యేసరికి ఈయన టాటూ వేసుకున్నాడు, నేను వేసుకోలేదు. మళ్ళీ ఈయన మట్ట పైన వేసుకున్నాడు కదా, మట్ట పైన కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నువ్వు పెయిన్ ఎక్కువ ఉంటుంది, మట్ట పైన బాగా వస్తుంది, నాకు ఫుల్ నొచ్చింది, వద్దు నువ్వు వేసుకోకు అన్నాక లేదు నేను వేసుకుంటా ఇద్దరం అనుకున్నాం. అంటే
సరే నువ్వు వేరే ప్లేస్లో వేసుకోని అక్కడ వద్దు, మనం నెక్స్ట్ టైం వద్దాం, ఇప్పుడు లేట్ అయింది అన్నాక ఆ రోజు నేను వేసుకోలేదు. అప్పటి నుంచి గైస్ పోస్ట్ పోయి అయితేనే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చింది. సో పోయి అయితే ఫైనల్గా వేయించుకున్నా. మీరు చూసిరు కావచ్చు ఆల్రెడీ. అండ్ ఒకవేళ మీరు వీడియో స్కిప్ చేసి చూడకపోతే అక్కడ ఇప్పుడు డుగ్గు వచ్చినాక రివీల్ అవుతుంది కదా, అప్పుడు చూడండి. సో డుగ్గు స్కూల్ నుంచి వస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత నార్మల్గా ఇప్పుడు మమ్మీకి ఇట్లా అయింది నాన్న, చెయ్యిరిగిపోయింది అది అని చెప్పి చెప్పాలి. కానీ ఇంకోటి విషయం ఏంటంటే డుగ్గు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ఉంది, అదే మనసులో పెట్టుకొని వచ్చేసి పక్కన మమ్మీ చాక్లెట్ ఉంది ఫ్రిడ్జ్ లో తినడానికి అని అంటుంది. దానికి నేను ఎక్కువ చాక్లెట్ ఎక్కువనా? చాక్లెట్ ఎక్కువ అంటే అన్నది నేనే ఎక్కువ అంటది. సో గైస్ నార్మల్గా డుగ్గు ఫోన్ చూసిందంటే ఇది ప్రాంక్ అని అర్థమైపోతుంది. సో తర్వాత టాటూ చూపించినా అసలు దే కదా నాకు తెలిసి. ఇంకొకటి ఏంటంటే ఫ్రిడ్జ్లో డైరీ మిల్క్ ఉన్నది. నిన్నటి నుంచి ఆమె పానం అంతా డైరీ మిల్క్ మీదనే ఉంది. ఇప్పుడు వచ్చే చాక్లెట్ చూసిందంటే నన్ను అస్సలు కేర్ చేయదు. నేను పోతున్నానో పట్టించుకోదు. అందుకని చెప్పి ఏం చేద్దాం అనుకుంటాను, ఒకవేళ ఆమె ఫోన్ చూసిందనుకో నాకు దెబ్బ తాకింది కదరా, నేను కింద పడ్డా. సో అందుకని అందరు అడుగుతారు ఏమైందని. మా యూట్యూబ్లో వీడియోస్ చూసే వాళ్ళందరూ అడుగుతున్నారు నాన్న, అందుకని చెప్పి వీడియో చేస్తున్నా, నాకు ఇట్లా తాకింది అది అని చెప్తున్నాను అని చెప్పేసి చెప్తా. సో అట్లా చెప్తే ప్రాబ్లం ఉండదు. వీడియో ఎత్తాను నాకు దెబ్బ తాకిందని వాళ్ళకి చెప్తాను. ప్రాంక్ కాదు, పప్పు బండి నుంచి పడేసిండి పొద్దున. చూడు స్మెల్ కూడా బ్లడ్ స్మెల్ వస్తుంది. వస్తుందా నీ ముక్కు? ఇగో నాకు కూడా ఇక్కడ తాకిందంటే అస్సలు ఇంటలేదు ఇది. సో గాయ్స్ ఇది వీడియో చేస్తున్నాం, దెబ్బ తాకింది. మేము ఈ రోజు అయితే బండి మించలు కింద పడ్డాము, దానికి ఘోరంగా దెబ్బ తాకింది. ఇంకా 2-3 డేస్ వరకు మేము అసలు వీడియోస్ చేయకపోవచ్చు. సారీ ఏమనుకోకండి గైస్. మా డుగ్గుకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు గైస్. మమ్మీకి దెబ్బ తాకిందని కూడా పాపం అంటలేదు. అయ్యో మమ్మీ ఎట్లా తాకింది అంటే బ్లడ్ తక్కువైందా, బ్లడ్ తక్కువైందా? అది తక్కువైంది, కొంచెం నొప్పి ఉందిరా. మళ్ళీ ఈవినింగ్ పోవాలి కదా, ఇంజెక్షన్స్ చేస్తారేమో. ఇంకో ఇక్కడ వాచింది ఎవడిగా, ఇగో ఇక్కడ ముట్టు ఉబ్బింది. అయితే కొంచెం కూడా ప్రేమ లేదు. నాకు కూడా నడుము నొప్పి లేస్తుందిరా రేపు. అది ఇంకొకటి ఏది మైక్ ఉంటుంది, దానికి పెట్టి ఏమన్నా మాట్లాడిని ఇంకా అందరు అనుకుంటారు వాళ్ళ పిల్లకి అసలు వాళ్ళ మమ్మీ మీద ప్రేమ అనేది లేదు, ఇంత దెబ్బ తాకినా పట్టించుకుంటలే అంటారు. అందుకని మైక్ తీసుకొచ్చి పెట్టు. గైస్ మమ్మీకి దెబ్బ తాకింది కదా, ఒక 2-3 డేస్ దాకా వీడియోస్ చేయము, ఏమనుకోకండి అని చెప్పేసి చెప్పు. నేను నీకేమని చెప్పినా, డుగ్గు చూసి అసలు కొంచెం కూడా బాధపడేది, దానికి ప్రేమ లేదు, అది ఖచ్చితంగా ప్రాంక్ అంటే. ఓపెన్ చేసి మమ్మీ అక్కడ ఏమైంది మమ్మీ అని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తా, నమ్ముతావా లేకపోతే నమ్మవా? ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నా, నమ్ముతా. ఇట్లా కూర్చో, ఒకసారి ఇట్లా ముట్టు కావాలంటే ఉబ్బిందా లేదా నువ్వే చెప్పు. ఈ చెయ్యుడు ఈ చెయ్యుడు ఇది వెనక కనరా, ఈ చెయ్యుడు ఈ చెయ్యుడు, నీకు చెయ్యి ఉబ్బినట్టు అని పడతలేదా? మరి అక్కడ తాకలేదు నాన్న, ఇక్కడ తాకింది. ఇక్కడే ఇక్కడ మెయిన్ చూడరాదు, తిప్పి చూడాలి, ఓపెన్ చేసి చూడాలి. నీకు వచ్చింది తెలుసా, చెయ్యి పని చేయదు నాకు. నిజమే, నాకు అన్నం తినరాదు, ఇంకా పప్పనే తినిపించాలి, నువ్వు తినిపించాలి. నువ్వు తినిపిస్తావా? నాకు తెలుసా తినిపించవు, నువ్వే తినిపిస్తావా? మన పనులను ఎవరు చేస్తారు? నేను చేస్తా. నువ్వు నాకు దెబ్బ తాకిందంటే నమ్ముతలేవు, నువ్వు నాకు పనులు చేస్తావా? సరే మరి నమ్ముతా. మరి ఇక పట్టేసిండ్రా డాక్టరు. బ్లూ కవర్ ఉందా, ఆ టాబ్లెట్లు పోయి వచ్చిన అప్పుడు హాస్పిటల్కి. పొద్దున నీకేమని చెప్పినా, పప్పకి నాకు పని ఉంది, నువ్వు స్కూల్కి పోయి లంచ్ ఇప్పుడే పెడుతున్నా అని చెప్పినా. మార్కెట్కి పోయినాం, మార్కెట్కి పోతే కింద మెల్లగా మెల్లగా వస్తుంది. తినిపిస్తావా నువ్వైతే నాకు రేపటి నుంచి? తినిపిస్తా. మెల్లగా బ్లడ్ అంటుంది, వస్తుందిరా అది ఇస్తుంటే మెల్లగా నాన్న. ఓకే. చూపి ఇంకా దెబ్బ ఎట్లా తాకింది చూడండి. వెనక సైడ్ రా, వెనక సైడ్ చూపి. ఇదేంటిది చెప్పు, ఏంటిది? దెబ్బ తాకిందన్ను. ఇదేంటి చెప్పు.
ఏంటి చెప్పు, ఏంటిరా చెప్పురా, ఇదేంటిదో, ఇదేంటిది, ఏంటి నాన్న చెప్పు. మరి ఇక్కడ బొమ్మ ఉండాలి కదా. బొమ్మ లేదు కానీ ఇదేంటి చెప్పు. నా పేరు అదే ఇది నీ పేరే, ఇదేంటిది? టాటూ. టాటూ. ఓకే, ఇది ఎవరి పేరు? డుగ్గు. నీ పేరు వేయించుకున్నా టాటూ. మంచిగా ఊకే పప్పు వేసుకున్నాడు అప్పుడే వేసుకున్నాడు అంటావు కదా, ఇవాళ పోయి వేసుకుని చూడు, అందుకే ఉబ్బింది చెయ్యి. నొప్పుతుంది రానా. బాగుందా? నేను ముందే పప్ప నుంచి వచ్చేటప్పుడు చెప్పిన ఇది ప్రాంక్ అని, మీరు నమ్మలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ప్రాంక్. ప్రాంక్ కాదు టాటూ. ప్రాంక్ కాదురా టాటూ. దీన్ని ఎవరైనా సర్ప్రైజ్ అంటారా? అట్లా కాదు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కళ్ళు మూయాలి, తర్వాత బ్యాండ్ తీయాలి, ఓపెన్ చేయ కళ్ళు ఓపెన్ చేయమంటే చూపించాలి, అంతే. నువ్వే ఓపెన్ చేసినావు కదా, ఇప్పుడు నీకే సర్ప్రైజ్. మమ్మీ వేసాడు. అరే డుగ్గు స్పెల్లింగ్ చెప్పురా. డిజియు డిగ్గు. అందుకే దానికి అర్థం కాలేదు చక్క. టాటూ అని తెలుసు, దాని పేరు అని తెలుసు, కానీ అది ఏంటని తెలుసు. ఇది హిరణ్యనా డుగ్గు? డుగ్గు కాదు, అది హిరణ్య. డుగ్గు. ఓకే, కొంచెం తెలుసు తీరా, పురాగా తెలియదు. బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలే ఇక రియాక్షన్. చిన్నపిల్ల పాప స్పెల్లింగ్ రాదు, ఏం రాదు. నేను కింద పడ్డా అంటే మాత్రం నమ్ముతలేదు, నమ్ముతుంది. నేను నిజంగా కింద పడి ఉంటే ఏం చేసేదాన్ని మీరా? నేను కూడా కొంచెం బ్యాండ్ వేసుకొని నీ మీద ప్రాంక్ చేస్తావు. అమ్మో మళ్ళీ నాకు బ్యాండ్ కడతా కానీ మమ్మీ అయితే నా ప్రాంక్ చేసాను గైస్, కానీ మమ్మీ బుక్ అయింది గైస్. సో ఎప్పటికంటది పప్పనే వేసుకున్నాడు టాటూ, నువ్వు వేసుకోలేదు మమ్మీ అని చెప్పి. సో ఫైనల్గా వేసుకున్నాను అనమాట. ఇదే టాటూ, చిన్న సింపుల్ చేసుకున్నా, పెద్దగా ఎందుకు ఇదే నా లాస్ట్ టాటూ, ఇంకా నేను టాటూ చేసుకోను. సో గైస్ చూసారు కదా ఈ వీడియో, తిట్టుకున్నాను అందరికి. ఆ వీడియో అయితే నచ్చినట్టయితే ఈ వీడియో అయితే నచ్చినట్టు ఏంటిదా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మమ్మీ మమ్మీ ఒక్క నిమిషం. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మమ్మీ వేయండి, బొప్ప వేయండి, డుగ్గు వేయండి. ఏంటిది లైకా? Bye guys, miss you all.